ఇప్పటిదాకా మనం చాలా మంది కంటెస్టెంట్స్ చూసాము. బిగ్ బాస్ ఇప్పుడే ఒక ట్విస్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చి వెనక్కి పంపించాడు అని మన ప్రోమోలో చూసిన ఒక కంటెస్టెంట్ లోపలికొచ్చాడు. అతనెవరో కాదు, భరణి. ఆయనను మనం 'చీలా షో శ్రవంతి' అనే సీరియల్ నుంచి చూసాము. 'బాహుబలిలో' నటించాడు. చాలా సినిమాల్లో నటించాడు. చాలా మంచి ఆర్టిస్ట్. అతను కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో 2020లో నేను లోకొచ్చాను, నేను ఇలా అయ్యాను అని చెప్పి తను ఒక బాక్స్ తెచ్చుకున్నాడు. అది తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ బాక్స్. తన బాడీ మీద అది ఖచ్చితంగా ఉండాలి అని అనుకునే ఒక బాక్స్ తీసుకొస్తే బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధంగా జనరల్‌గా ఏంటంటే అందరూ అనుకుంటారు వీళ్ళకి ఒక ప్రైవసీ ఉంటది, సెలబ్రిటీస్ కి ఒక పార్షియాలిటీ ఉంటది, ఒక లిబర్టీ ఉంటది. ఏవి పడితే అవి లోపలికి తీసుకుపోతారు, ఏవి పడితే అవి చేస్తారని అనుకుంటారు. ట్రస్ట్ మీ గైస్, సీజన్ 8 సీజన్స్ గా నేను చూస్తున్నాను. ఫస్ట్ సీజన్ లోనావాలాలో జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఎటువంటి పర్సనల్ ఐటమ్స్ లోపలికి అలౌ చెయ్యరు. ఎందుకంటే వాటి వల్ల ఎమోషన్స్ ని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో బిల్డప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ లో లోపలికి తీసుకుని వెళ్ళరు. కానీ అలాంటిది భరణి గారు నేను ఇది ఇస్తే కానీ లోపలికి వెళ్ళను, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా, నాకు నువ్వు వద్దు, నా బిగ్ బాస్ వద్దు అని చెప్పాడు. తర్వాత భరణి గారిని లోపలికి పంపించడం జరిగిపోయింది. దీని మీద ఒపీనియన్ ఏంటి ఇప్పటి వరకు, అంటే తర్వాత ఏం జరిగిందో నేను మాట్లాడతాను. అసలు ఈ బిగ్ బాస్ ఈ స్ట్రాటజీ ఏంటి అని మాట్లాడడానికి వాళ్ళ ముందు విజ్ఞాన నవీష ఉన్నారు. చెప్పండి, ఇప్పటి వరకు తన పర్సనల్ తెచ్చుకొని లోపలి పంపించడం ఇది ఒక జబర్దస్త్ స్టంటా, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టంటా, లేకపోతే సోషల్ మీడియాలో ఒక స్టంటా, ఏంటది? ఇది సపరేట్ కట్ వేసుకోండి. నాది ఇది మాత్రం ఫోకస్ చేసుకుని ఒక సపరేట్ కట్ వేసుకోండి. ఇక్కడ నాకు కనిపించింది ఇంకొకటి యాజ్ అన్ అనలిస్ట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి వర్మ అనే ఒక కంటెస్టెంట్ ని బిగ్ బాస్ కి కన్విన్స్ చేశారు. ఆ పిల్ల అమాయకురాలు ఎందుకో తెలుసో తెలియకో సైన్ చేసేసింది. తన క్యారెక్టర్ ని డిమాలిష్ చేయడానికి అని చెప్పేసి భరణి రూపంలో ఒక మనిషి హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు అని నాకు అనిపిస్తుంది. నేను చూసినంత వరకు నాకు భరణి శత్రువు కాదు అండ్ సృష్టి ఫేవర్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఈ భరణి అనే మనిషి నాగబాబు గారికి చాలా అత్యంత సన్నిహితుడు. అండ్ సృష్టి ఎప్పుడైతే ఒక చిన్న కేసులో ఒక మనిషి పైన ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఆ మనిషి ఎవరో కాదు, నాగబాబుకి అత్యంత సన్నిహితుడు. సో ఈ రూపంలో ఇక్కడ ఏదో ఒక డ్రామా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇది మీరు కావాలంటే షార్ట్ కట్ చేసుకొని అయినా వేసుకోండి, ఎందుకో నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచే. సరే, వాట్ ఎవర్. ఇకపోతే భరణి గారు అంటావా, భరణి గారు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ లవ్ హిమ్ ఎ లాట్. చీలాస్ హౌస్ శ్రవంతి సీరియల్ నాకు చాలా ఇష్టం. 1000 ఎపిసోడ్ల పైన నడిచింది. మీర్ హుస్సేన్ దాని డైరెక్టర్. ఆ తర్వాత చాలా మంచి సీరియల్ చేశాడు, కొత్త బంగారం లాంటివి, బాలాజీ టెలిఫిలిమ్స్ తో జాయిన్ అయ్యి మంచి మంచి సీరియల్స్ చేశాడు. మీర్ హుస్సేన్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. చీలాస్ హౌస్ శ్రవంతి అండ్ మన అరుంధతిలో అక్క, మీకు తెలిస్తే శ్రవంతి క్యారెక్టర్ అంటే అంత బాగా సినిమాటిక్ గా అర్థం అవడానికి చెప్పడానికి మీనా గారు చాలా మందికి దగ్గర అయింది. ఇలా భరణి గారు అంటారా. సత్య మా టీవీ మొదలైన కొత్తల్లో నా పేరు విజ్ఞాన్ విద్యా సంస్థలు నిర్మించినటువంటి ఒక సీరియల్ వచ్చింది మా టీవీలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితంలే. అంటే మా టీవీ మొదలైన కొత్తల్లో సత్య అనే టైటిల్ తో విజ్ఞాన విద్యా సంస్థలు నిర్మించిన సీరియల్ అది. దాంట్లో ఈయన మెయిన్ లీడ్ అనమాట. సో అట్లా నాకు సత్య గారు చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇంకో దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. హీఈస్ అ వెరీ గుడ్ గై. కాకపోతే ఇక్కడ ఈ హౌస్ కి తన కంటెస్టెంట్ గా వచ్చాడా, లేకపోతే ఒక మనిషి మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడా అనేది నాకు డౌట్. అందుకే నేను మొదటి రోజే ఇది పెడుతున్నా. అంటే రేపటి రోజు ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా చిన్న ఫైట్ ఉన్నా అది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, ప్లాన్డ్ గా జరుగుతుందా, లేకపోతే అంటే ప్రణాళికబద్ధంగా జరుగుతుందా, లేకపోతే ఆ సిచ్యువేషన్ పరంగా జరుగుతుందా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నేను దీనికి ఇక్కడ నుంచి లీడ్ తీసుకుంటున్నా. ఈ కట్ని నేను చాలా మాధ్యమాల్లో వాడుకుంటాను, ఎందుకంటే నాకు వాయిస్ రేస్ చేయడానికి ఉంది. అంటే నాకు అనిపించినప్పుడు నేను చెప్పాలి. ఇకపోతే భరణి గారు హీ డిజర్వ్స్, బికాజ్ చాలా మంది వచ్చారు. సమీర్ గారు అండ్ టీవీ సీరియల్స్ నుంచి ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ కూడా దే డిజర్వ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్. ఇతనికి కూడా ఈవెన్ బాహుబలి చేసినప్పటికీ, మార్తాండ క్యారెక్టర్ బాహుబలిలో చేసినప్పటికీ ఇతనికి ఎప్పటికీ అవకాశాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ తనకి నెక్స్ట్ డెవలప్మెంట్ కి అవసరం లేదనేది నా ఫీలింగ్. కానీ కావాలనే ఇక్కడికి ఎందుకో తీసుకొచ్చారు, ఇంకేదో ఇంటెన్షన్ ఉందని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. సో
నేను దీని మీదే ఫోకస్ చేస్తూ ఈ బిగ్ బాస్ సీజన్ ని చూడాలనుకుంటున్నాను. ఇంకా అంత మించి నేనేం చెప్పదలుచుకోవాలా. దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. బేసికల్ గా ఏంటంటే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ని తొక్కడానికి ఒక కంటెస్టెంట్ ని లోపల పంపించాలనడం చాలా తప్పు. బికాస్ భరణి అనే అతనికి ఒక స్టేటస్ ఉంది, ఒక డిగ్నిటీ అనేది ఉంది, ఒక ఐడెంటిటీ అనేది ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక డాన్సర్ గా అని చాలా మంది అన్న ఒక పర్సన్ నుంచి నేను ఒక కొరియోగ్రాఫర్ ని అని ప్రూవ్ చేసుకున్న షష్ఠి వర్మ భరణికి లొంగుతుందా, లేదా భరణి షష్ఠి వర్మ మధ్యలో జరిగే వార్ గురించి మా టీవీ ప్లాన్ చేసిందా అనేది ముందు ముందు రాబోయే ఎపిసోడ్ నుంచి మనం చూడదలుచుకున్నాం. కానీ అట్లీస్ట్ భరణి గారు వస్తారా లేరా అనేది పక్కన పెడితే ఈ లోపల ఒక కంటెస్టెంట్ ని ఎంట్రీ ఇచ్చారు. దీనికి ముందు భరణి గారు మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి అని చెప్పారు.